బీఆర్ఎస్ హయాంలో అక్రమ పద్ధతిలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కవిత జోక్యం చేసుకున్నారా లేదా బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెంగిచెర్లలో కొన్నేళ్లుగా నేర సామ్రాజ్యం నడుస్తోందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఈరోజు ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎమ్మెల్సీ కవిత గారిని, ముఖ్యమంత్రి కూతురును భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేశారని చెప్పి వారు మాట్లాడారు. నేను ఒకటే ఈరోజు కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాను. కవిత గారు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా? ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు అంటున్నారు కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారట. ఎందులో కడుగుతారో వాళ్ళు చెప్పాలా? నీళ్ళలా కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లోనైనా ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు. వందల మంది మహిళలు, పసిపిల్లలు, గర్భవతి స్త్రీలు అనే విచక్షణ లేకుండా వాళ్ళ మీద రాళ్లతో విపరీతంగా దాడి చేసి 30 మందిని గాయపరిచారు మొన్న 4 గంటలకు. మాఫియా సామ్రాజ్యాన్ని వెళ్తున్నటువంటి గత 30 సంవత్సరాలుగా ఒక నేర సామ్రాజ్యము ఈరోజు చెంగిచెర్లలో నడుస్తూ ఉంది. చాలా రెక్కాడితే డొక్కాడనటువంటి పేద గిరిజన మాతృమూర్తులు, ఆడబిడ్డలను పట్టుకొని విచక్షణారహితంగా తలలు పగిలే విధంగా దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర చేశారే తప్ప ఈరోజు ఉదయం వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు.